దాచిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఇవే. హలో అందరికీ, ఇది వచ్చేసి నా వ్యానిటీ బ్యాగ్ అనమాట. మేకప్కి వెళ్ళేటప్పుడు అలా తీసుకొని వెళ్తాం కదా, అలాంటి బ్యాగ్ అనమాట ఇది. నా దగ్గర కొన్ని ఐటమ్స్ ముందే ఉన్నాయి, కొన్ని లేంటివి కూడా మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట. తెప్పించుకున్నవన్నీ కలిపి ఇప్పుడు మొత్తం సర్ది పెట్టుకుంటా ఉన్నా. ఎలాగూ సర్దుతున్నా కదా అనేసి ఒక వీడియో అయితే తీస్తున్నా. నా వ్యానిటీ బ్యాగ్లో ఏమేమి సర్దుతానో చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా నా దగ్గర ఈ 3 బ్యాగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ది వచ్చేసి ఇది ఓన్లీ మేకప్ ప్రోడక్ట్స్ మాత్రమే పెట్టుకుంటా ఇందులో. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా నేను. నాకు ఒక 1500 అలా పడింది. క్వాలిటీ అయితే బాగుంటుంది, చాలా ప్రోడక్ట్స్ పడతాయి, చూడడానికి బుడ్డగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఫేషియల్కి కానీ వ్యాక్స్కి కానీ అలా మామూలుగా కడపలోనే లోకల్లోనే వెళ్ళేటప్పుడు అలాంటి టైంలో ఇది తీసుకొని వెళ్తానమాట. ఆ ప్రోడక్ట్స్ అవి పెట్టుకొని. నెక్స్ట్ ఇది వచ్చేసి హెయిర్ స్టైల్స్ అవన్నీ పెట్టుకుంటాను అనమాట. హెయిర్ డ్రైయర్స్, స్ట్రైట్నర్స్, క్రింపర్స్ అవన్నీ ఆ బ్యాగ్గా దీన్ని యూస్ చేస్తా. ఇవన్నీ నార్మల్గా నా దగ్గర ఉండే బ్యాగ్స్ని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఉన్న వాటిల్లోనే. ఇందులో మనకి పార్టీషన్ లాగా ఈ విధంగా ఇస్తారనమాట. మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం చాలా వరకు తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్స్ అనమాట. ఫౌండేషన్స్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి టోనర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లెన్జర్ అనేది పెద్ద బాటిల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లైట్ మాయిశ్చరైజర్, అలాగే కొంచెం ఆయిలీ డ్రై ఫేస్ ఉంటుంది కదా వాళ్ళకి ఇంకొక టైప్ ఉంటుంది అనమాట మాయిశ్చరైజర్. అవి 2 అనమాట. చిన్నవే తీసుకుంటా చాలా వరకు. ఒక వ్యాజ్లిన్, అలాగే లూజ్ పౌడర్స్, బనానా పౌడర్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. కాంపాక్ట్ పౌడర్స్ అన్నీ కూడా. స్టోవ్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి మ్యాక్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అందుకనేసి మ్యాలియోలో తీసుకున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో ప్యాలెట్స్, అలాగే లిప్ ప్యాలెట్, అలాగే ఐబ్రో ప్యాలెట్, బ్లష్ ప్యాలెట్ అలా అన్నీ ఉంటాయన్నమాట. ఇదైతే ఒకటి కంప్లీట్గా అయిపోయింది. చాలా బాగుంటుంది అనమాట ఒక కలర్, అందుకనేసి అదే ఎక్కువ వాడాను. మనకి లిప్ ప్యాలెట్స్ కూడా లిప్స్టిక్ లా కాకుండా లిప్ ప్యాలెట్స్ కూడా దొరుకుతాయి. అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయండి అందులో. ఇది వచ్చేసి చిన్న మేకప్ బాక్స్. తర్వాత వెట్ టిష్యూస్ కూడా ఉండాలి కంపల్సరీ. ఐకానిక్స్, ఐలైనర్స్ అలా పెట్టుకొని ఉంటారు కదా, వాటిని క్లీన్ చేయడం కోసం ఇయర్ బడ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఏది మిస్ కాకోకుండా అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి ఫిక్సర్స్, అలాగే ప్రైమర్స్ అలా అనమాట. ఒక్కొక్క స్కిన్ టోన్కి ఒక్కొక్క ప్రైమర్స్ ఉంటాయి కాబట్టి ఒక 3-4 రకాల ప్రైమర్లు అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మస్కారా, ఐలైనరు, అలాగే కాజలు అలాంటివి అనమాట. ఇది వచ్చేసి ఒక చిన్న లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. ఇది మనం ఫౌండేషన్లో మిక్స్ చేసుకోవడానికి యూస్ చేస్తాము దీన్ని. ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాను ఈ బాక్స్లో. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, లేకపోతే ఎవరికైనా చెయ్యాలన్నా ఈ ఒక బాక్స్ ఓపెన్ చేస్తే చాలు, అంతే. ఈ కాజలు, మస్కారా, ఐలైనరు వీటన్నిటిని కూడా ఇక్కడైతే పెట్టుకుంటున్నా. కన్సీలర్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ ఫేస్ బ్రషెస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. లైన్గా మనకి అర్థమైపోతుంది ఏ దానికి ఏ బ్రష్ తీసుకోవాలనేసి. ఇది వచ్చేసి లిప్ లైనర్స్ అనమాట. మనం వేసుకున్న లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే లిప్ లైనర్ వేసుకొని లిప్స్టిక్ వేసుకున్నాం అనుకోండి, మనకి బాగా ఎక్కువసేపు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ చిన్న ఫ్యాన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసి ఫిక్సర్ అనమాట. ఈ బుడ్డి ఫ్యాన్కి ఖచ్చితంగా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఫౌండేషన్స్ అవన్నీ మిక్స్ చేసుకోవడానికి ప్యాలెట్. దీనిపైనే మనం ఫౌండేషన్స్ అనేటివి మిక్స్ చేసుకుంటాము. ఇది వచ్చేసి చాలా డిజైన్స్లో ఉంటాయి, మనకు నచ్చింది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి బ్రషెస్ షిల్ నుంచి తీసుకున్నాను, షిల్ బ్రాండ్ వాడతాను. నెక్స్ట్ వచ్చేసి కంటోనర్, కన్సీలర్ పౌడర్స్ అనమాట ఇవి. వీటిని వచ్చేసి మనం మామూలుగా క్రీమ్ లాగా ఉంటుంది, ఇవి పౌడర్స్ లాగా ఉంటాయి. క్రీమ్ అయితే కూడా నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇది వచ్చేసి పౌడర్ టైప్ అనమాట. కొంచెం లైట్గా చాలు అంటే పౌడర్ టైప్ యూస్ చేస్తాము. కొంచెం బాగా హెవీగా కావాలి అనుకుంటే అప్పుడు క్రీమ్ టైప్ వాడతాం అనమాట. నెక్స్ట్ ఈ పైన వచ్చేసి ఓన్లీ ఇది ఒక్కటే పెట్టుకుంటాను. ఇది వచ్చేసి మ్యాలియోలో ఇది మొత్తం ఉంటాయన్నమాట. ఇందులో బ్లష్ దగ్గర నుంచి మనకి హైలైటింగ్, అలాగే ఐ మేకప్ అన్నీ కూడా ఇందులో నుంచి చేసుకోవచ్చు. బ్లష్ అన్నీ ఉంటాయి అనమాట, అన్ని షేడ్స్ ఉంటాయి. మిక్స్ అవ్వకుండా ఇట్లా ఒక షీట్ వస్తుంది అనమాట. ఆ షీట్ పెట్టామనుకోండి అన్నీ కలిసిపోకోకుండా ఉంటాయి, ఒక దాంట్లో ఒకటి కలర్ మిక్స్ అవ్వకోకుండా. ఇది ఒక్కటి ఉంటే చాలు, మొత్తం అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈ విధంగా నా వ్యానిటీ బ్యాగ్ అయితే సెట్ చేసుకుంటాను. చాలా బుడ్డిగా ఉంటుంది, అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులోనే. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇది వచ్చేసి మన ట్రావెల్ బ్యాగ్ కూడా ఈ విధంగా, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచి మన ట్రావెల్ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హెయిర్కి సంబంధించింది. ఈ బ్యాగ్ యూస్ చేస్తా అని చెప్పా కదా. ఇందులో వచ్చేసి నా వేనీస్, అలాగే జ్యువెలరీ ఐటమ్స్ అలాంటివన్నీ ఒక 2-3 సెట్స్ అయితే ఎక్స్ట్రా పెట్టుకో ఉంటాను అనమాట. ఎవరిది వాళ్ళే తెచ్చుకుంటారండి. ఎవరికి మేకప్ వేయడానికి వెళ్తాం కదా మనము, అందరూ వాళ్ళే తెచ్చుకుంటారు. ఎవరైనా తెచ్చుకొని వాళ్ళు ఉంటే ఇవి ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, మనకి అమౌంట్ పే చేసి ఇవి తీసుకుంటారు అనమాట.
వేనీస్, జ్యువెలరీ, అలాగే ఈ డోనట్స్, అలాగే హెయిర్, సవరం అవన్నీ కూడా టూ సెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సవరం మనకి చిక్కు పడుకోకుండా ఉండాలంటే ఈ విధంగా అల్లి పెట్టుకున్నాం అనుకోండి, చిక్కు పడకుండా ఉంటుంది. ఎక్స్టెన్షన్స్ అయినా అంతే సేమ్, మనం కొంచెం అల్లేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి చిక్కు పడుకోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలా నేను వీటన్నిటిని కవర్లో పెట్టేసుకుంటున్నా. కవర్లో పెట్టి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఎక్కడివి అక్కడ ఉంటాయి. అలాగే హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, రబ్బర్లు ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, అలాగే మనకి పార్టీషన్ క్లిప్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. అందుబాటులో ఉండేలాగా అన్నీ సెట్ చేసి పెట్టుకుంటా. దీంట్లో ఎందుకు పెట్టుకుంటానంటే ఇదన్నీ అన్ని పాకెట్స్ వచ్చాయి కదా, దేనికి అది సపరేట్ పెట్టేసుకుంటాను అనమాట. ఈ హెయిర్ డ్రయర్లు అవన్నీ కూడా మిషనరీ ఐటమ్స్ మొత్తం ఇందులో పెట్టేయను. ఇప్పుడే వెళ్ళేటప్పుడు పెట్టుకుంటా, ఏదైనా అవసరం ఉండి వెళ్తూ ఉంటా కదా, ఆ టైంలో వాటిని పెట్టుకుంటా అనమాట. అంతవరకు పార్లర్లోనే ఉంటాయి. హెయిర్కి సంబంధించినవి రబ్బర్ బ్యాండ్లు కానీ ఇలాంటి చిన్న పార్టీషన్ క్లిప్స్ ఉంటాయండి, ఇవి కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. అన్ని చిన్న బాక్సుల్లో పెడితే నాకు చాలా హెవీ అయిపోద్ది అనేసి ఇలా పాకెట్లో అన్ని ఇలా పాకెట్ కవర్స్ ఉంటాయి కదా, అలాంటి కవర్లలో పెడతా ఉంటా. ఈ బ్యాగ్ కూడా నాకు ఎక్కడికైనా తీసుకొని ఈజీగా ఉంటుంది, తగిలించుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకోటి హ్యాండ్లో పట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి ఏదైనా మెస్సీ బ్రైడ్ అట్లా వేసినప్పుడు పెట్టడానికి ఎవరైనా మ్యాక్సిమం తెచ్చుకుంటారండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా తెచ్చుకొని వాళ్ళకి యూజ్ అవుతాయి అనేసి అన్నీ ఒక్కొక్క సెట్ పెట్టేసుకున్నా. ఇంకా మిషనరీ ఐటమ్స్ వస్తే హెయిర్ డ్రైయరు ఉంటాయి, అలాగే క్రింపరు, స్ట్రైట్నరు, అలాగే కర్లరు, అలాగే బ్రష్లు అయితే ఒక 2 రకాలు పెట్టుకుంటా అంతే. తర్వాత ఒక మంచి సిజర్ కూడా పెట్టుకుంటాను, ఎందుకంటే ఏదైనా మనకి సవరాలు కానీ అవి కానీ ఏవైనా కూడా కొంచెం అడ్జస్ట్ కానప్పుడు వాళ్ళు తెచ్చుకున్నవి కట్ చేయొచ్చు అనమాట. లెంత్ అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా ఒక సిజర్ ఉంటే చాలా మంచిది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట హెయిర్కి సంబంధించింది అయితే. మనకి మేకప్ దాంట్లో అయితే చాలా రకాలు ఉంటాయి, కానీ హెయిర్కి మాత్రం నార్మల్వి అన్నీ కూడా ఈ విధంగా సింపుల్గా నా 2 బ్యాగులు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా సెట్ చేసుకుంటా అనమాట నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. ఇంతేనండి, సింపుల్గా వ్యాంటీ బ్యాగ్ అయితే రెడీ చేసేసుకుంటా ఈ విధంగా. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.